ఎవ్రీవన్, సఖి తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు క్లైమేట్ అయితే చాలా బాగుంది. చాలాసేపు అయినా కూడా ఇంకా మంచు కురుస్తూనే ఉందన్నమాట. మనకి ఇక్కడ బర్డ్స్ బాగా వస్తాయండి. బర్డ్స్ ఎక్కువ సౌండ్ చేస్తూ మార్నింగ్ని రిఫ్రెషింగ్ చేస్తాయి. ఈ పువ్వులు రోడ్డు పక్కన కనిపిస్తే నాకు చాలా నచ్చినాయి. వీటితో ఎలా అయినా పూజ చేయాలని డిసైడ్ అయ్యాను. అందుకని మా వారిని చాలా బతిమలాడితే ఆ రోజు మార్నింగే తీసుకెళ్లారన్నమాట ఇవి కోసుకోవడానికి. చివరికి ఎలా ఒకలా సాధించేసాను అనమాట. ఈ పువ్వులు కోసుకొని వచ్చి పూజ చేసుకున్నాను. ఇక మన మినీ గార్డెన్ని పూర్తిగా క్లీన్ చేశానండి. క్లీన్ చేసాక మార్నింగ్ ఇలా ఎంటర్ అవ్వగానే ఇంకొన్ని పువ్వు పూసింది, చాలా బాగుంది అనిపించింది. ఈ మొక్కలు కూడా తీసి నేను ముందే డ్రమ్లో వేసుకున్నాను, మంకీలు పాడు చేయకుండా. పువ్వులు పూసినవి అవి కూడా బాగా విచ్చుకున్నాయి అనమాట. ఆ తర్వాత కొలియస్ ప్లాంట్స్ని కొన్ని స్టెమ్స్ని ఇరిచేసినాయి అండి మంకీలు. అలా విరిచేసిన వాటిని తెచ్చి చిన్న డొక్కులో వేసి వాటర్ వేసి పెట్టాను. రూట్స్ ఫామ్ అయినాయి అండి వాటికి. ప్రతిదానికి ఒక రూట్ వచ్చేసింది. ఇంక ఇవి మామూలుగా నేల మీద వేస్తే బతికేస్తాయి అనమాట. ఇదిగోండి, ఇంకా నేను మార్నింగ్ కదండి, ఇంకా మనకి టిఫిన్ సెక్షన్ ఉంటుంది కదా, అందులో ఉప్మా చేశాను. ఇంకా క్యారేజ్ కోసం రైస్ అది వండుతున్నాను. స్నాక్స్ కోసం అని చెప్పి గవ్వలు అంటామండి వీటిని మేము. ఈ గవ్వలను రెడీ చేస్తున్నాను. నేను హాట్ బాక్స్లో పెడితే మధ్యాహ్నం కూడా కరకరలాడుతూనే ఉంటాయి. ఇంకా మనకి ఏదైనా అర్జెంట్ పని ఉంది అన్నప్పుడు మనం ఈజీగా చేసుకునేవి లీఫీసే కదండి. అందుకనే నేను ఈరోజు తోటకూర ఫ్రై చేశాను అనమాట. నాకు బాగా ఆకులో తింటాం ఇష్టం, అందుకోసం ఆకుని తెప్పించాను. చూసారు ఎంత పెద్ద. 4 days బ్యాక్ ఈ సారీని ఆల్ట్రేషన్కి ఇచ్చాను, లాంగ్ ఫ్రాక్ కింద కన్వర్ట్ చేయమని. అయితే ఆలియా కట్ ఇప్పుడు ఫ్యాషన్ అంటే కదండి, అందులో కన్వర్ట్ చేసి వాళ్ళు ఇట్లా నాకు ఇచ్చారనమాట. చాలా నచ్చింది, అవుట్పుట్ చాలా బాగా వచ్చింది అనిపించింది. తర్వాత మా అబ్బాయి స్కూల్ నుంచి వచ్చినా కూడా ఎనర్జీగా ఉన్నాడు. నేను టీ పెడుతుంటే తను వచ్చి పెడతా అని చెప్పాడనమాట. ఇంకా నేను కూడా పిల్లలకి కొన్ని నేర్పించడం మంచిది అనిపించింది. అందుకే తనకి ముందు ఏమొచ్చో అవి వేయమన్నాను. తను చూపిస్తున్నాడు అన్నమాట, తులసి అల్లం అన్నీ చూపిస్తున్నాడు. ఓకే, బాగానే చూస్తున్నాడు, వీడు నన్ను బాగానే అబ్జర్వ్ చేస్తున్నాడు అని అర్థమైంది. నేను మ్యాక్సిమం తులసి వేస్తానండి టీలో, ఎందుకంటే తులసి వేసి దాని ఫ్లేవర్ నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటుంది కూడా. మీరు కూడా ట్రై చేయండి. పాలు వేసే టైంకి వాడు ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు, నేనే వేసుకున్నాను అనమాట. ఇంకా టీ చేసి అది తాగేసి అలా కబుర్లు చెప్పుకొని తర్వాత కొంచెం బయటికి వెళ్ళే పని ఉంది. ఆ పని మీద వెళ్తుంటే మధ్యలో ఈ బాంబ్ స్క్వాడ్ డాగ్స్ ఉంటాయి కదా, ఈ డాగ్స్, వీటిని డాగ్ స్క్వాడ్ అని ఇక్కడ అంటాము. వీళ్ళంతా కానిస్టేబుల్స్. వీటికి ఒక్కొక్క డాగ్కి ఒక్కొక్క కానిస్టేబుల్ ఉంటారండి. వీటికి మెయింటెనెన్స్కి కొంత అమౌంట్ కూడా ఉంటుంది, శాలరీ లాగా అనమాట. ఇవి ఏంటంటే మనకి క్రైమ్స్లోని మనుషుల్ని క్రైమ్ చేసే వాళ్ళు పట్టుకోవడానికి, బాంబ్స్ అవి డిటెక్ట్ చేయడానికి, ఇవన్నీ స్మెల్లింగ్ సెన్స్ ఎక్కువ ఉన్న డాగ్స్ అనమాట. వీటిలో లేబర్ డాగ్, ఇంకా జర్మన్ షెఫర్డ్, ఇంకా చాలా పేర్లు ఉంటాయి అన్నమాట. వీటికి ట్రైనింగ్ ఇస్తారు. ఇవి ఇంకా చిన్నవి, ఇప్పుడే వచ్చినాయి. ఇంకా ఇవి చాలా పెద్దవి అవుతాయి అన్నమాట. ఇవి చాలా పెద్దవి మొత్తం ట్రైనింగ్ అయిన తర్వాత వేరే డిస్ట్రిక్ట్స్కి ఇంకా డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి. చూసారు కదండి ఆ బ్లాక్ డాగ్, అది సన్నగా ఉంటుంది కానీ ట్రైనింగ్ ఇచ్చే ట్రైనర్స్ను కూడా అది నమ్మదనమాట. అలా ఉంటాయి ఇవి. చూసారండి, అతను నడుచుకుంటూ వెళ్ళిపోతే ఇది కూడా వెనకాతలో నడుచుకుంటూ అతను వెనకాతలో వెళ్ళిపోతుంది. వీటికి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి షవర్తో సహా అన్నీ వీళ్ళే చేస్తారనమాట. అవి వాళ్ళు చెప్పిన మాట వింటాయి, బయట వాళ్ళ మాట అస్సలు వినవు. ఇంకోటి ఏంటంటే వీటిని వేరే కంట్రీస్ నుంచి కొనుక్కుంటారనమాట, చాలా కాస్ట్ ఎక్కువే ఉంటుంది. ఇంకప్పటికే లేట్ అయిపోతుందని మా వారు చిరాకు పడుతుంటే ఇంకా బయలుదేరిపోయామన్నమాట అక్కడి నుండి. అలా బయలుదేరిపోతుంటే నాకు మధ్యలో కొంచెం రెడ్ కలర్లో కొన్ని వ్యాన్లు కనిపించినాయి. నేను బేసిక్గా ఎవరైనా రెడ్ కలర్ వ్యాన్ ఇలా కనిపిస్తే మనం ఫైర్ ఇంజన్ అనుకుంటాం కదా, నేను కూడా అట్లా ఫైర్ ఇంజన్ ఒక్క నిమిషం ఆగండి అంటే ఆ ఫైర్ ఇంజన్ కాదటండి. అవి ఫ్లడ్స్ అవి వచ్చినప్పుడు విపత్తు టైంలో చెట్లు అవి తొలగించడానికి వాటిలో టూల్స్ ఉంటాయంట, అలాంటి వ్యాన్స్ అంట అవి. నాకు తెలియక నేను ఫైర్ ఇంజన్ అనుకున్నాను అనమాట. మేము గేట్ ఇలా పాస్ అవుతుండగా క్లైమేట్ ఇట్లా చేంజ్ అవుతుంది, చూసారు కదా. లేట్ అయిందని చెప్పాను కదండి, క్లైమేట్ చేంజ్ అయిపోతుంది. మేము వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట. వాళ్ళు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్. అయితే వాళ్ళు పంట పొలాలు ఉన్నాయన్నమాట, ఎండుమిర్చివి. అక్కడి నుంచి ఎండుమిర్చి తెప్పించారు మా కోసం. అవి తీసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. అవి నాటు ఎండుమిర్చి చాలా ఘాటుగా ఉంటాయి. వాళ్ళు శ్రీశైలం డోర్నాల్లో అక్కడ పండిస్తారన్నమాట ఆ పంటని. ఈ ఎండుమిర్చికి ఏంటంటే తొడిమలు తీసేసి మసాలాలు అన్నీ కలిపేసి మసాలా కారం చేసి మనం కూరల్లోకి వండుకోవచ్చు. ధనియాలు గట్ట వేసి మసాలా కారం చేస్తారనమాట. వీటిని మామూలుగా మనం మసాలాలు అవన్నీ వేయకుండా రాగా కూడా గ్రైండ్ చేయించి వాడుకోవచ్చు. కాకపోతే పచ్చళ్ళు పెట్టడానికి మాత్రమే పనికొస్తుంది అనమాట అలా చేస్తే.
అయితే చాలా ఘాటుగా ఉన్నాయి. ఇవన్నీ ఆరబెట్టుకొని ఇట్లా తీసేసి ఇవన్నీ చేయడం చాలా టైమే పట్టింది. ఈరోజు ఇదేనండి వీడియో. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.